సమృద్ధి మత్వం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం. ఎన్రిచ్మెంట్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆప్షన్ 1 బుద్ధిమాంద్యులైన పిల్లలు, ఆప్షన్ 2 ప్రతిభావంతులైన పిల్లలు గిఫ్టెడ్ చిల్డ్రన్, ఆప్షన్ 3 శ్రవణ వైకల్యం గల పిల్లలు హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్, ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం గల పిల్లలు లెర్నింగ్ డిజేబుల్ చిల్డ్రన్. ఆన్సర్ గిఫ్టెడ్ చిల్డ్రన్, ప్రతిభావంతులైన పిల్లలు. వీరికి 3 రకాల విద్యా కార్యక్రమాలు ఉన్నాయి. మొదటిది యాక్సిలరేషన్ అంటే త్వరణం, విద్యార్థి యొక్క మానసిక వయసు ఆధారంగా త్వరగా పై క్లాసులకు డబుల్ ప్రమోషన్ ద్వారా పంపించడం. రెండవది సెగ్రిగేషన్, వేర్పాటు. సెగ్రిగేషన్ అంటే ప్రతిభ గల విద్యార్థులను సాధారణ విద్యార్థుల నుంచి వేర్పరిచి ప్రత్యేక పాఠశాలలు లేక ప్రత్యేక తరగతులు లేక పాక్షిక సమయ పాఠశాలల ద్వారా బోధించడం. ఈనాడు కార్పొరేట్ విద్యా వ్యవస్థలో గిఫ్టెడ్ను స్పెషల్ స్కూల్స్ పేరిట, స్పెషల్ క్లాసెస్ పేరిట సపరేట్ ర్యాంకర్స్ సెక్షన్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పి వారికి ర్యాంక్స్ సాధించేటట్లు చేస్తుంది కార్పొరేట్ విద్యా వ్యవస్థ. ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్కు వ్యతిరేకం. అయితే ప్రతిభ గల విద్యార్థుల కోసం ప్రభుత్వం కూడా నవోదయ పాఠశాలను ప్రారంభించడం జరిగింది 1986 జాతీయ విద్యా విధానం సూచనల మేరకు. సో ప్రతిభావంతులకు సంబంధించిన 3వ కార్యక్రమం ఏంటంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్లో సమృద్ధివంతం అంటే సాధారణ విద్యార్థులతో పాటు ప్రతిభావంతులు ఉన్నప్పుడు ప్రత్యేక నియోజనాలు, స్పెషల్ అసైన్మెంట్స్, ఇండిపెండెంట్ రీసెర్చ్ అండ్ ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా, ఇన్స్పైర్, మానక్ లాంటి ప్రోగ్రామ్స్కు పంపించడం ద్వారా, ఫీల్డ్ ట్రిప్స్ ద్వారా, ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం ద్వారా, రెఫరెన్స్ బుక్స్ సూచించడం ద్వారా, మెంటర్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రతిభావంతులకు సంబంధించి బియాండ్ ద టెక్స్ట్ బుక్ నాలెడ్జ్, పాఠ్య పుస్తక పరిధి దాటిన జ్ఞానాన్ని అందించవచ్చు. దీన్నే మనం సమృద్ధివంతం ఎన్రిచ్మెంట్ అంటాం. ఎన్రిచ్మెంట్ ప్రతిభావంతులకు గిఫ్టెడ్కు సంబంధించి సాధారణ తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ తరగతి విద్యా కార్యక్రమం. మిగతా ఆప్షన్స్ గమనిస్తే బుద్ధిమాందులైన పిల్లల కోసం చైనింగ్, షేపింగ్, ఫీడింగ్ అనే కార్యక్రమాలు ఉన్నాయి. ఈ యొక్క హియరింగ్ ఇంపేర్డ్ చిల్డ్రన్ కోసం ఓష్ట పఠనం, లిప్ రీడింగ్, సైన్ లాంగ్వేజ్, గుర్తుల భాష ఉన్నాయి. అదేవిధంగా అభ్యసన వైకల్యం గల పిల్లల కోసం VAKT అనేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి. V అంటే విజువల్, A అంటే ఆడిటరీ, K అంటే కినెస్థెటిక్, T ఫర్ టాక్టైల్. ఇవన్నీ కూడా వివిధ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కనుక ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే సమృద్ధి మొత్తం ఎన్రిచ్మెంట్ అనేది గిఫ్టెడ్కు సంబంధించిన ఒక విద్యా కార్యక్రమం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.